అన్న నమస్కారం. నా పేరు వెంకటేష్ నాయక్. నేను గత వారం రోజుల కిందట 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అయితే నేను స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడానికి గల కారణం ఏమిటంటే, నాకు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే నాతో పాటు ఉన్నట్టే నాకు దగ్గరుండే నాకు వెన్నుపోటు ఓడవడం. వాళ్ళ పేర్లు ఏంటంటే, ఒకటి శాంతినగర్ కాలనీలో తొర్రిరాములు అనే వ్యక్తి, వాళ్ళ కుమారుడు. రెండవది మన బుడగజంగాల కాలనీ మసికొండ అనే వ్యక్తి. ఇంకోటి విభూతి నారాయణ. వీళ్ళు నాకు ముగ్గురు కారకులై ప్రత్యేకంగా నాకు ఓటమికి కారణం. వాళ్ళు ఏమిటంటే, మొదటి నుంచే నేను శివదీక్షలో ఉన్న తొర్రిరాములు అనే వ్యక్తిని స్వామి నాకు అవకాశం ఇచ్చింది, పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నానని అడగగా ఆయన నన్ను ఇలా నమస్కారం పెట్టి, స్వామి నా దగ్గరికి రావద్దు, నేను నీకు చేయలేను, నీకు నేను సాయం చేయలేను, నీకు నేను పని చేయలేను అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ, లేదు స్వామి, నువ్వు ఖచ్చితంగా, నేను శివదీక్షలో ఉన్నాను కాబట్టి, లేదు స్వామి ఖచ్చితంగా మన పార్టీ సింబల్, మన పార్టీకి మనం పని చేయకపోతే బాగుండదు కదా అని చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ లేదు నేను చేయలేను, అవతల నేను బీఆర్ఎస్ పార్టీకే చేస్తా, నేను అవతల నాకు అతను స్నేహితుడు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నగారి దగ్గరికి పిలవడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట, తప్పకుండా చేస్తానంటాడు. బయటికి వచ్చిన తర్వాత నేను చేయలేను, నమస్కారం అని చెప్తాడు. ఆ విధంగా మళ్ళీ సాయంకాలం అయితే మళ్ళీ మాకు కావాల్సిన ఏర్పాట్లు చేయి, నేను చేసే సాయం చేస్తాను అని చెప్పడం. అయినప్పటికీ నేను ఏం చేయాలో అవి కూడా అయితే తొర్రిరాములు అనే వ్యక్తి, తొర్రిరాములు అంటే రాములు యాదవ్, శాంతినగర్ కాలనీలో ఉంటాడు. చాలామంది చెప్తారు కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ లీడర్ అని. నేను కూడా అదే అనుకున్నా, నమ్మి మోసపోయినా. ఆయన ఏంటంటే, నాకు చెయ్యను అని అన్నాడు. మళ్ళీ సాయంకాలం అయినప్పటికీ అక్కడ కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేయండి అనడం. అయినప్పటికీ ఆయన అనుకున్న దానికంటే ఎక్కువనే ఏర్పాటు చేయడం జరిగినప్పటికీ మళ్ళీ ఆ 2 రోజులు బాగానే యథావిధిగా తీసుకోవడం జరిగింది. లాస్ట్ రోజు, రేపు ఎన్నికలు ఉన్నాయి, రేపు తెల్లాడితే ఎలక్షన్ అనగా నేను పంపించిన తర్వాత మా పిల్లలు అక్కడ పోయి ఆ గల్లీలో ఏం జరుగుతుంది, కరెంటు పోయిందంట, ఏం జరుగుతుంది, అవతల వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా అని తిరగడానికి వెళ్తే, వాళ్ళ కుమారుడితో మా పిల్లలను, నా వెనకాల ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు, యువ నాయకులు పిల్లలను కొట్టించడం, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మా వార్డు ఇది, నా వార్డు ఇది, మేము బీఆర్ఎస్, ఎవడ్రా పనికి మాలినోడు చెప్పింది మీకు అని వాళ్ళ కుమారుడు నాకు చెప్పడం, వాళ్ళ పిల్లలకు ఆ విధంగా చెప్పి వాళ్ళని కొట్టి అక్కడి నుంచి తరిమేయడం అట్లా జరిగింది. ఆ విషయం చెప్తుంటే చాలా బాధపడిన. శివదీక్షలో శివమాలలో ఉన్నా కదా స్వామి, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని అడిగితే కూడా ఆయన స్పందించలేదు. నేనేం చేయలేను, పిల్లలు నా మాట వినటం లేదు, నీకు మొదటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నా, నేనేం చేయలేను అని చెప్పడం జరిగింది. తర్వాత రెండో విషయం ఏంటంటే, రెండో వ్యక్తి ఎవరంటే, బుడగజంగాల కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తి మసికొండ అనే వ్యక్తి. ఆయనకి ఎంతగా నమ్మినంటే, ఆయన గురించి నేను మొన్న ఎన్నికల సమయంలో కూడా చెప్పిన, ఈయన మా అన్న కంటే ఎక్కువ అని. నేను నమ్మేసిన. ఆయన ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు కూడా ఇవ్వడానికి నేను వెనకాడలేదు, ఇవ్వడం జరిగింది. చాలా అసలు ఎంత ఇదిగా నమ్మించిందంటే, నన్ను స్వామి అనడం, ఏం కాదు నువ్వు గెలుస్తున్నావు, అంతా మా ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మా ఓట్లు నీకు మెజార్టీని ఇస్తాయి, మా ఓట్ల ద్వారానే నువ్వు చిన్న కాదు అధిక మెజార్టీతో గెలుస్తున్నావు, నీకు ఏం కాదు, నువ్వు హ్యాపీగా గెలుస్తున్నావు, నువ్వు సంతోషంగా ఉండు స్వామి అని చెప్పడం. తర్వాత రాత్రికి మళ్ళీ తెల్లారితే ఎన్నికలంటే రాత్రి 10:30-11 గంటల సమయంలో ఫోన్ చేసి, నువ్వు ఇప్పుడు పిల్లలకు క్రికెట్ కిట్టు ఇప్పించు అని అడిగిన తర్వాత నేను ఇప్పుడు 10:30-11 గంటల సమయం అవుతుంది, ఈ టైంలో షాపులన్నీ మూసుకొని ఉంటాయి స్వామి, నేను ఉదయాన్నే ఇప్పించేస్తాలే అని అంటే కూడా, లేదు ఇప్పుడే ఇప్పించాలి అంటే, దానికి సంబంధించిన ఏమైనా డబ్బులు కావాలంటే కూడా ఇస్తా అంటే కూడా, లేదు నువ్వు ఇప్పించు అని మొండికేయడం. అయినప్పటికీ సరే అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా నాకు సంబంధించినటువంటి మా పార్టీ
యువ నాయకులు ఆ పిల్లల ద్వారా నేను కొన్ని డబ్బులు పంపించడం జరిగింది. ఆ డబ్బులు కూడా తీసుకొని నాకు ఫోన్ చేసి 160 ఓట్లు అవతలికి వేస్తున్నాం, నువ్వేం చేసుకుంటావో చెయ్యి అని చెప్పడం. అయితే దానికి ముందు నేను ఇక్కడ తిరుమల హిల్స్ మహేష్ సార్కి ఫోన్ చేయడం జరిగింది. సార్, ఈ విధంగా ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు, నా క్రికెట్ కిట్ ఇప్పించు, లేదంటే మేము నీకు ఓట్లు వేయమని చెప్పడం, ఇట్లా చెప్తున్నాడు సార్ అని సార్కి చెప్పడం. ఆ సార్ ఏం చేసిందంటే మా ఎమ్మెల్యే మా అన్నయ్య మేఘారెడ్డి గారికి చెప్పడం, అన్న ఫోన్ చేసి నువ్వు అలా చేయొద్దు అని చెప్పడం. దానికి మళ్ళీ ఈయన ఒక వేరేలాగా తీసుకొని దానికి నెగిటివ్గా తీసుకొని నాకు మళ్ళీ ఫోన్ చేసి నువ్వు ఎమ్మెల్యే దగ్గర నాకు వార్నింగ్ ఇప్పిస్తావా, నీ సంగతి చెప్తా, నీకు తెల్లారితే నీకే తెలుస్తుంది, అర్థమవుతుంది అని చెప్పడం. స్వామి, అలా చేయొద్దు, పాపం తగులుతుంది, నేను శివదీక్షలో శివమాలలో ఉన్నా, నాకు మోసం చేస్తే శివుడికి మోసం చేసినట్టే అని చెప్పినా కూడా వినకుండా ఆయన ఫోన్ కట్ చేయడం జరిగింది. తర్వాత పక్కనే ఉన్నటువంటి ఇంకో మా ఇంతకుముందు మాజీ కౌన్సిలర్ విభూతి నారాయణ, చూడడానికి కాంగ్రెస్ లీడరే, మా అన్నయ్య ఎమ్మెల్యే గారు కూడా నమ్మరు ఆయన ఈ పనులు చేసిందంటే. కానీ ఆయనకు మొదటి నుంచే కసి నా మీద. ఎందుకనంటే గతంలో ఆయన టీడీపీలో ఉండే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నేను ప్రతి రాత్రి శివరాత్రిలాగా పనిచేసి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ అనే వ్యక్తిని గెలిపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నా మీద ఆయన కక్షతో, ఆ కక్షను ప్రతిసారి ఆయన నా మీద ఏదో, నేను వెళ్తే ఆయన ఏదో నా గురించి నెగిటివ్గా మాట్లాడడం, అలాంటివి ఎన్నోసార్లు సందర్భాల్లో జరిగినాయి. అయినప్పటికీ నేను అన్నా అంటూనే వస్తున్నా, అంటూనే పోతున్నా తప్ప వేరే ఏమనుకోలేదు. కానీ మన పార్టీ కదా, మనకే ఓట్లు వేస్తాడు, వేయిస్తాడు అని అనుకున్నా. కానీ పక్కవాడు వాళ్ళకి నాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, ఎప్పటి ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ లేదులే ఏదో చెప్తూ ఉంటారని అనుకున్నా. అయినప్పటికీ ఈయన యువతల వార్డులో, మా వార్డులో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర డబ్బులు ఇప్పించుకొని నాకు డబ్బుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాను, నాకు డబ్బులు ఇవ్వండి, నా ఓట్లు, మా ఫ్యామిలీ ఓట్లన్నీ మీకే వేయిస్తా అని చెప్పడం. ఆయన కూడా నాకు హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆయన ద్వారా మన మసికొండ అనే వ్యక్తి ద్వారా, ఈ తొర్రి రాములు యాదవ్ అనే వ్యక్తి ద్వారా నేను ఈ ఓటమి చవి చూడడం జరిగింది. లేదంటే నేను అన్నట్టుగా మా గ్రామ ఓట్లు, నేను 50% ఓట్లు వస్తే చాలు అనుకున్నాను, 60% ఓట్లు వచ్చినాయి. అయినప్పటికీ నేను అక్కడ ఉన్నటువంటి ఆ ఓట్లు వేస్తే మంచి మెజారిటీతో గెలిచేవాడిని, నేను గెలిచి బయటపడతాను అనుకున్నా. కానీ వాళ్ళు చెప్పడం ద్వారా నేను అనుకున్నా వీళ్ళు ఏదో చేసి ఉండొచ్చు అని అనుకున్నా, అదే జరిగింది. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఆ మోసం నాకు కాదు చేసింది, నేను శివదీక్షలో శివమాలలో ఉన్నా కాబట్టి భగవంతున్నే మోసం చేసినారు అనుకుంటున్నా. నాకేం కాదు, నాకు గెలుపు ఓటములు కానీ నేను బాధపడడం నాకు ఈరోజు కొత్త ఏం కాదు, నాకు ఇవన్నీ అలవాటే. నేను అన్నింటికీ నేను కష్టపడి వచ్చిన వాడిని, ఒక్కొక్క మెట్టు నేను ఎదుర్కొంటూ వచ్చినటువంటి వాడిని. నేను ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో ఫలానాది సంపాదించుకున్నా అనేది ఏమీ లేదు. నేను అన్నీ పోగొట్టుకున్నాను తప్ప ఈరోజు సంపాదించిందంటే ఏమీ లేదు. నాకు గతంలో కూడా 2008 నుంచి నేను పార్టీకి సేవలు అందిస్తున్నా, పని చేస్తున్నా. ఇవాళ